ముద్రగడ పద్మనాభం మీరు తరం అయిపోయింది. ముద్రగడ పద్మనాభం మరణ వార్త విని మీరు ఒక వీడియో పెట్టారు కదా, వీడియోలో మీరు మాట్లాడిన మాటలేంటి? ముద్రగడ పద్మనాభం గారు పెట్టిన దాంట్లో నేను మాట్లాడింది అయితే కనుక ఒకటి రంగస్థలం క్యారెక్టర్ అండి. ఉమ్. మెయిన్గా మాట్లాడింది చూసుకుంటే రంగస్థలం క్యారెక్టర్ అనేది మీకు బాగా ఐడియా ఉండి ఉంటుంది. అందులో అవును, ప్రకాష్ ప్రకాష్ రాజు రాజు. మొత్తం దుర్మార్గాలన్నీ పనులు చేస్తే చాలా మహా నటుడిగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. చివరికి ఒక పాటలోను మధ్యలో వస్తుంది ఓరయ్యో నా అయ్యా పాటలోను ప్రకాష్ రాజు గురించి వచ్చినప్పుడు కరెక్ట్ గా శవం మీద దండేసినప్పుడు చంపేసినోడు వీడండి. చంపేసినోడు అవును. వీడైతే కనుక వాడు వచ్చి ప్రకాష్ రాజు వచ్చి దండేస్తే కనుక ఆ టైంలో కరెక్ట్ గా లిరిక్స్ వస్తాయండి. ఉం? ఈ నటనకు ప్రారంభమయ్యాన నీ దొంగ నాటకాలు కనిపించానని చెప్పండి. ఇప్పుడు అధికార లాంఛనం కూడా అదేనండి. దాని గురించి నేను పాట కూడా పెట్టాను, ఈ రోజు వీడియోలో కూడా అదే పెట్టానండి నేను. ఏంటంటే వీళ్ళే మనల్ని రోడ్డు మీదకి లాగేసండి ఈ రోజు అధికార లాంఛనంతో చేస్తారంట. అంటే వీళ్ళ చంపేసి మనిషిని మానసిక క్షోభ అనుభవించాడండి. పాపుల్ని మానసిక క్షోభ అనుభవించారు. మానసిక శోభ అనిపించాడండి. ఎంత మానసిక శోభ అనిపించాడంటే పద్మనాభం గారు చచ్చిపోయేదాకా ఇంకొక 20 సంవత్సరాలు ఈజీగా బతుకుతాడండి. ఆయనకి ఏమి క్యాన్సర్లో కట్ట లేవండి. ఏదో కిడ్నీ సంబంధించిన వ్యాధి ప్రాబ్లం వచ్చిందంటే కానీ ప్రెషర్ ఎక్కువైపోయింది, చాలా టెన్షన్ ఎక్కువైపోయింది. ఆ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎవరు అనేది నీకు చెప్పకూడదు నోటితోటి, ఎందుకంటే ఈ మధ్యలో అరెస్ట్లో కట్టలు ఎక్కువ వచ్చేస్తాయి కాబట్టి చెప్పకూడదు. అటువంటి దుర్మార్గులండి పాపు జాతిని ఆ రోజు రంగా గారి విగ్రహం రంగా గారిని నాశనం చేసేసినోడు ఎవడో ఏ పార్టీ అయితే ఉందో అదే పార్టీ వాళ్ళే ముద్రగడ పద్మనాభం గారిని కూడా నాశనం చేసేసారండి. కాపు జాతిని ఎదగనవరండి. రేపు పొద్దున నేను ఇంకో వీడియో కూడా చేశాను. రేపు పొద్దున ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని తొక్కేసేరి, దాసరాము గారిని తొక్కేసేరి. ఆ తర్వాత ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు మొన్న అంబటి రాంబాబు గారు పక్కన కూర్చున్నారని చెప్పి ఆయన కూడా ఇప్పుడు మొత్తం ఎల్లో మీడియా ఎవరో లక్ష్మీ చౌదరి అంట, ఎస్ఎస్ లక్ష్మీ చౌదరి, అట్లాగే ఇంకొకటి ఆవిడే ఉంటది మొత్తం పంగనాకేసి పెద్ద నోరేసి పడుతుంది. ఆవిడ పేరు నాకు తెలియదు. ఆవిడ వీళ్ళిద్దరూ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ వచ్చి ఎవరంటారంటే కానీ ఏబి వెంకటేశ్వరరావు గారు ఐపీఎస్ ఆఫీసరు. ఈ నెక్స్ట్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారు అండి. వీళ్ళకి అడ్డొచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటేనండి లైవ్ స్ట్రీమ్లోకి ముందు తొక్కేస్తారండి. మామూలుగా ఫేస్బుక్లోను యూట్యూబ్లో తొక్కుతూ మొదలు పెడితే ఆ తర్వాత ఏబిఎన్ ఛానల్, టీవీ5 ఛానల్ మొదలు పెడతారండి. ఆ తర్వాత ఎల్లో మీడియా సంబంధించిన నాయకులు మొదలు పెడతారండి వాళ్ళ మీద దాడి చేయడం. ఇదంతా ఒక ప్రాసెస్ అండి. ఒక మనిషిని చంపేయాలంటే కనుక ముందు పిచ్చోడు ముద్ర వేస్తారండి. సేమ్ పద్మనాభం గారే కొన్ని రోజుల్లో చూస్తూ ఉండండి. రేపు పొద్దున కనుక పొత్తు ధర్మం కుదరకపోతే కనుక పవన్ కళ్యాణ్ గారి విషయం అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ విషయం అవ్వచ్చు, బరాబర్ చెప్తున్నానండి, ఆయన్ని కూడా రోడ్డు మీద పాడేస్తారండి. ఏంటంటే ఈ రోజుని జన సైనికులు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, మనం ఇంకా 15 సంవత్సరాలు మనం జనసేనలో టీడీపీ పొత్తు ధర్మంలో ఉంటామని అనుకుంటున్నారండి. కానీ రేపు పొద్దున్న ఒక ప్రాసెస్ అండి, అదంతా ఒక ప్రాసెస్ మాట. ఈవెన్ ఈ ప్రశ్న రావంత్ కూడా వెనకాల నుంచి నడిపించేది ఎవరనుకుంటున్నారో మీకు తెలియని సీక్రెట్ ఏంటంటే కృష్ణ రావణ్ కూడా నడిపించేది ఎవరనుకుంటున్నారు అక్కడ అంత కమ్మ బ్యాచే ఈ గమనాథ చౌదరి అట్లాగే కృష్ణ రావణ్ చౌదరి వీళ్ళందరూ కమ్మ బ్యాచేనండి. వీళ్ళకి అటాక్ కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ గారిని తొక్కరు. అక్కడ ఒక సెకండ్ ఆల్టర్నేటివ్ పెంచుకుంటారన్నమాట వీళ్ళందరూ. నెక్స్ట్ టార్గెట్ వచ్చి ఏబి వెంకటేశ్వరరావు గారు, నెక్స్ట్ ఎన్టీ రామారావు గారు, వీళ్ళిద్దరు సంగతి అయిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళిద్దరు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు. పొత్తు ధర్మం ఏమాత్రం అటు ఇటు అయితే కనుక నెక్స్ట్ ఇమీడియట్ గా తుప్పడతారండి. అది వాళ్ళకి అర్థం కావట్లేదండి. అది ఓకే, మీరు కాపు జాతి చంపుకున్నాము, కాపు జాతి చంపుకుంది ముద్రగడ నేను అన్నారు, దానికి నాకు అర్థం కాలేదు. అది ముద్రగడ పద్మనాభం గారిని చంపేసుకుంది కాపు జాతేనండి. అది మాత్రం నేను వీడియోలో పెట్టింది కూడా ఒకసారి నా వీడియో కూడా మీరు అందులో మీకు కాపీరైట్ స్ట్రైక్ లేకుండా చూసుకుంటాను, మీరు పెట్టండి, అందులో మీకు అర్థమవుతుంది క్లియర్ గా. ఆ ముద్రగడ పద్మనాభం గారిని ఆ రోజు తుని ఘట్టంలో నేను ఇందాక కూడా చెప్పాను, ఆ రోజు తుని ఘట్టంలో ముద్రగడ పద్మనాభం అని చెప్పి జై ముద్రగడ అని చెప్పి ఫోటో పెట్టుకున్న వాళ్ళు అందరూ మేమేనండి. ఎవరో ఒక అతను వీడు పార్టీ పెట్టాడని చెప్పి ఇంకో పార్టీకి మనం సపోర్ట్ చేస్తున్నామని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు మర్చిపోయింగానండి. కాపు జాతి చంపేసిందండి, ఎవరు చంపలేదు. కాపు జాతి చంపేసింది, కాపు జాతి 100% చంపేసింది, అందులో ఏమాత్రం డౌట్ లేదండి. ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తుల గురించి ఇంతగా గొప్పగా మాట్లాడుతున్నారు, మరి జన సైనికులకి అదే అర్థం కావడం లేదా? ఎందుకంటే జన సైనికులు మీన్స్ కాపు సామాజిక జనసేనలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువతకి ఈ విషయం అర్థం కావడం లేదా? తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, అది ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? జనసేనలో ఉన్న వాళ్ళు ఏజ్ ఎంత అనుకుంటున్నారు? ఒక 25 years వీళ్ళకి. మహా అయితే కనుక ఎక్కడింటికి వచ్చినా కూడా తెలియదు కరెక్ట్ గా చెప్పాలంటే. వీళ్ళకి ఆ జనసేన ముద్రగడ పద్మనాభం గారు ఊరి వాల్యూ ఎక్కడ తెలుస్తుందండి వాళ్ళకి? అసలు కాపుల్ని ఈ రోజుని ఈ స్థాయిలో నిలబెట్టిన వ్యక్తే ముద్రగడ పద్మనాభం గారు. అందులో ఏమాత్రం మొక్కమాట లేదు, బరాబరి చెప్తున్నాను. ఈ రోజు కాపు అంటూ ఒక స్థాయి ఉంది అంటే కనుక రంగా గారి తర్వాత అంత చరిష్మా ఉన్న వ్యక్తి
ముద్రగడ పద్మనాభం గారు. వాళ్ళని లూజ్ చేసుకున్నారు. రేపు పొద్దున్న ఇంకొక వ్యక్తి ఎవడన్నా కానీ కాపు లోన్లు అడగడం కానీ, లేకపోతే కాపు రిజర్వేషన్స్ అడగడం కానీ, లేకపోతే ఇదంతా కాలగర్భంలో కలిసిపోయింది అంతే. ఇంకా ఆ జనాలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళందరూ ఒక బ్యాచ్ అండి, మూర్ఖత్వం బ్యాచ్ మాట. మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోవడం లేదు. మన మన దాంట్లోనే మన పన్ను మనమే పొడిచేసుకుంటున్నాం మాట. అందులో ఏమాత్రం మొహమాటం లేదండి. చాలా ఘోరం అండి అసలు. ఈ బాధ చూస్తే నిజంగా నిన్న వీడియో చేసిన తర్వాత ఆ ఎమోషనల్స్ లో నాకు ఫోర్స్ లో వచ్చేసింది కానండి. ఇప్పుడు ఆ మూమెంట్స్ లో వస్తలేదు. నేను మెయిన్ గా ఆఫీస్ లో ఉన్నాను ఈ రోజు. నేను నా బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. నేను ఆఫీస్ లో ఉన్నాను. అసలు నిన్న చూస్తే నాకు చాలా చాలా బాధ అనిపించింది. బట్ ముద్రగడ పద్మనాభం గారి విషయంలో అయితే కనుక మా కాపు జాతి సంక్రాంతి ఇచ్చేసిందండి. ముద్రగడ పద్మనాభం గారిని సంక్రాంతి ఇచ్చింది, వాళ్ళ ఫ్యామిలీని సంక్రాంతి ఇచ్చింది ఎవరైనా ఉన్నారు అంటే కనుక మా కాపు జాతేనండి. పోనీ వచ్చినోడు ఏమైనా చేస్తున్నాడా? పోనీ కాపులకి పోనీ వచ్చినోడు ఏమైనా చేస్తున్నాడా? సంక్రాంతి ఇస్తున్నాడు. వచ్చినోడు ఏమైనా చేస్తున్నాడు? ఏమీ చేస్తలేదండి. ఈరోజు మా కాపు ఓట్లు వద్దు అంటున్నాడు. అయినా కానీ మా కాపు ఓట్లు వద్దన్నా కానీ, మా కాపు రిజర్వేషన్స్ లేకపోయినా కానీ, మా కాపు కార్పొరేషన్ లేకపోయినా కానీ మాకు ఆడే కావాలంటున్నారు. ఇంకేం చెప్తామండి? ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంది. ఎందుకంటారు? ఎందుకు అంత ఇది? ఇప్పుడు మీకు వన్నెస్ టెంపుల్ అని చెప్పి ఒక టెంపుల్ ఉంటుందండి. ఒక బాబా నడిపించేవాడు మాట. చిత్తూరులో బాగా ఫేమస్. ఈ మధ్య అరెస్ట్ అయిపోయి జైల్లోకి వెళ్ళిపోయాడు కానండి. అసలు జనాలకి ఎలా ఉంటదంటే కానీ ఒక వెర్రి అనమాట. ఒక ప్రసాదం ఇస్తాడు. ఆ ప్రసాదం ఇస్తే కనుక జనాలందరూ ఊగిపోతూ ఉంటారు. ఆడిని చూసి ఇంకొక 20 మంది వెళ్తారు. 20 మంది వెళ్తే కనుక నేను ఆ టెంపుల్కి వెళ్ళాను. నేను వన్నెస్ టెంపుల్ ఏదో మహత్యం ఉందని చెప్పి వెళ్ళా. ప్రసాదం మాత్రం తినలేదు. నేను ఒక్కడే ఊగలేదు. మిగతా వాళ్ళందరూ ఊపిపోయారు. మా ఫ్రెండ్స్ కూడా తింటే మా ప్రసాదం మా ఫ్రెండ్ కూడా. అందులో ఒక రకమైన డ్రగ్ ఉంటుందండి. ఇదే డ్రగ్ కూడా ఇక్కడ కొంతమంది నాయకులు వాళ్ళని వెర్రి ఊగింతో ఊగెత్తున్నారండి. మనకే కావాల్సింది కాపులకి ఏం చేసాడు, కాపులకి ఏ నాయకుడు ఏం చేశాడు అన్నది కావాలండి. అల్టిమేట్ గా నీకు కాపుల్లో వాడు ఏమన్నా కాపుల్లో వచ్చేసి వాడు సీఎం అయిపోతే, వీడు ఏమైనా సీఎం అయిపోతే, వాడు ఏమైనా డిప్యూటీ సీఎం అయిపోతే కనుక మనకి ఏమైనా వచ్చి కనిపెడతారా? ఒక 80% కాపులు లేనోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమైనా పెడుతున్నారా మీరు? ఒక్కళ్ళకన్నా తిండి పెడుతున్నారా మీరు? ₹1 ఇస్తున్నారా? జనసేన ఫోటో పెట్టుకుని, లేదా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని, లేకపోతే టీడీపీ ఫోటో పెట్టుకుంటే కనుక కాపులు కడుపు నిండిపోద్దా? ఎవరు ఫోటో పెట్టుకుంటే ఎవరు కడుపు నిండిపోద్దండి? ఎవరు కడుపు నిండదండి. ఎవరు కడుపు నిండదండి. అది ఒక వెర్రండి అంతే. అది ఒక డ్రగ్ టైప్ అంతే. అది తెలుసుకునేటప్పటికండి వాళ్ళ పిల్లల జీవితాలు సంక్రాంతిపోతాయండి. మనకు కావాల్సింది ఏంటి? నా కొడుకు, నా కూతురు, లేకపోతే కనుక నా మనవలు, వీళ్ళకి నువ్వేం చేసావు అనేది నాకు కావాలండి. జెండా పట్టుకుంటే నాకు కడుపు నిండదండి. నేను ఒకప్పుడు 15 సంవత్సరాలు జనసేన జెండా పట్టుకుని తిరిగినోడినండి. జనసేన జెండా పట్టుకుని తిరిగినోడిన ఒక వ్యక్తిని నేను. కానీ ఈరోజు కళ్ళు తెరిచేటప్పటికి నా కాపు జాతికి ఏముంది అంటే కనుక నా ఇంటి వెనకాల ఒక లేనోడు ఉన్నాడు, నా ఇంటి ముందు లేనోడు ఉన్నాడు. ఇంకా వాళ్ళ జెండా వేసుకుని తిరుగుతున్నారు. చివరికి లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటే డబ్బులు ఉండవండి వీళ్ళ దగ్గర. మా కాపు పెట్టల దగ్గర లీటర్ పెట్రోల్ ఉండదు. కానీ ₹200 అప్పు చేసి జనసేన జెండా పట్టుకుని తిరుగుతున్నారండి కుర్రోళ్ళు. నాకు ఏమాత్రం కావట్లేదు. ఒక్కడైనా కానీ అరే నేను జనసేనకు ఓటేసాను, నేను టీడీపీకి ఓటేసాను, నువ్వు నాకు ఏం చేసావు అని చెప్పి ఒకడు అడుగుతున్నాడండి. అడుగుతులేదు. అవసరం లేదు. నువ్వేం చేసావు? అల్టిమేట్ గా నువ్వు కాపు మీద నిలబడినప్పుడు కాపులకి ఏం చేసావు? ఈ రోజు 28% దాకా ఉన్నారండి. దగ్గర చూసుకుంటే 28% దాకా ఉన్నారండి. కానీ ఒక 5% ఉన్న ఒక పార్టీ మనల్ని నడిపిస్తుంది. వాళ్ళు మనం తొక్కేస్తున్నారు అని చెప్తే కనుక ఎంత గౌరవం. ఈ మధ్య నేను టీడీపీ మీద వ్యతిరేకంగా చేస్తానని చెప్పి వీడియోలు మా ఊర్లో వెళ్ళి నా మీద ఎంక్వైరీ కూడా చేశారండి. ఎంత గౌరవం చూసారా? నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే నేను ఎలాంటి వాడిని ఏంటని. కానీ వాళ్ళందరికీ తెలియని సీక్రెట్ ఏంటంటే కనుక నేను 25 years అయిపోయిందండి చెన్నై వచ్చి. నన్ను ఈ పక్క నుంచి ఆ పక్కకి ఎత్తికినా కానీ వీళ్ళ టార్గెట్ అదేనండి. ముద్రగడ పద్మనాభం గారిని ఎలా తొక్కేస్తున్నారు? ఒక నోరెత్తి మాట్లాడుతున్నాడు అంటే కనుక మనం తొక్కియాలి. నేను ఎలాంటి వాడిని ఏంటి అని అడిగితే కనుక జనాలకు నేను ఎవరినో కూడా తెలియదు అంటాను. తెలియదు, నిజంగా కూడా తెలియదు. ఎందుకంటే చెన్నైలోనే ఉన్నది. వీళ్ళు తొక్కేయడమేనండి. కాపులకి ఏం కావాలి ఏంటి ఏం అక్కర్లేదు. మా కాపు యువతకి అవసరం లేదు, నాయకులకి అవసరం లేదు. ముద్రగడ పద్మనాభం తరం ముద్రగడ పద్మనాభం గురించి ఇప్పటి తరానికి తెలియాల్సిన విషయాలు ఏమున్నాయి? ముద్రగడ పద్మనాభం గారి గురించి చేయవలసిన తరం ఏముంది అంటే కానంటే ఆ తెలియపోతాం చాలా మంచిదండి. తెలియపోతాం అనేది చాలా మంచిదండి. ఎందుకంటే కనుక బతుకున్నంత సేపు నరకం చూసాడండి ఆయన. నరకం చూసాడు. ఈ రోజుని పైనుంచి చూస్తాడండి. నేను ఇలాంటి ఎదవల గురించే కష్టపడ్డది. నేను ఇలాంటి ఎదవల గురించే, ఇలాంటి పనికిమాలిన ఎదవల గురించే నేను ఉద్యమాలు చేసింది. ఇలాంటి పనికిమాలిన ఎదవల గురించి నాకు బీపీలు షుగర్లు తెప్పించుకున్నది. ఇలాంటి పనికిమాలిన ఎదవల గురించే నేను నిరాహార దీక్ష చేసింది. ఇలాంటి పనికిమాలిన ఎదవల గురించే 1600 ఎకరాలు అమ్మేసుకున్నది. ఇలాంటి పనికిమాలిన ఎదవల గురించే నేను అన్నదానాలు చేసింది. ఇదే నా జాతి నా గురించి ఈ రోజు మాట్లాడుకుంటుంది. చివరికి నన్ను ఉప్మారెడ్డి నేను చేసిన దాన ధర్మాలను కూడా వెకిలి చేస్తున్నారు వీళ్ళు. ఇది బతికేనా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడండి. యువతకు తెలియపోతాం చాలా మంచిదండి. ముద్రగడ పద్మనాభం యొక్క గొప్ప నాయకుడి గురించి
తెలిస్తేనండి అది ఒక మీమిస్ క్రియేట్ చేస్తారు. అది ఒక పైత్యం అండి, అది ఒక జబ్బు. ఆ గొప్ప నాయకుడి గురించి తెలియకపోవడమే మంచిదండి. వీళ్ళకేం తెలుసండి, నేను చెప్తున్నాను కదా, ఇందాక కూడా చెప్తున్నారు కదండి, మూతి మీద సగం ఇంటికలు రావండి, కామెంట్లు పెడుతున్నారు, వీళ్ళకి ఏం తెలుసండి? ఆయన ఉద్యమాల గురించి ఏం తెలుసండి? ఆయన దాన ధర్మాల గురించి ఏం తెలుసండి? తెలియకపోవడం మంచిదండి నేను చెప్తుంది. రైట్ సార్. ఒక సీనియర్ కోప బిడ్డను చూసుకోండి, వాడు బాధ ఎలా ఉంటుందో చూసుకోండి. ఒక 20 సంవత్సరాలు కోప బిడ్డను చూసుకోండి, వాడు బాధ ఎలా ఉంటుందో చూసుకోండి ఒకసారి. మెచ్యూరిటీ లెవెల్ లేదండి, వీళ్ళు తెలియపోతాం మంచిదండి. చివరిగా చెప్పేది ఏంటంటే కనుక, జనసేనలో ఉండి వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే కనుక టీడీపీలో ఉండే కాపులు కానీ, నేను ఈ రోజు ఒక పోస్ట్ కూడా పెట్టాను నేను. ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసి వాళ్ళందరూ పాలి కాపులు, అంటే రెడ్డి కాపులు, మరి టీడీపీకి సపోర్ట్ చేసి వాళ్ళందరూ మంచి కాపులు. ఇదండి ఆ ఉద్దేశంలో ఉన్నారు. కానీ ఊడుగు ఎవరికి చేస్తున్నామో తెలుస్తలేదండి. ఒక మనిషికి స్వతహాగా వాడి నిర్ణయం తీసుకుని స్వతహాగా ఉండాలి. నీకు వైఎస్ఆర్సీపీ న్యాయం చేస్తుందా, వైఎస్ఆర్సీపీ సైడ్ ఉండు. టీడీపీ సైడ్ న్యాయం చేస్తుందా, టీడీపీ సైడ్ ఉండు. కానీ నీ మూర్ఖత్వపు ఆలోచన ఎవడ న్యాయం చేస్తాడు అని చెప్పి తెలుసుకోలేని మూర్ఖంలో ఉన్నాడు కాపు జాతి. ఎవరు మా జాతోడు ఒక నాయకుడు అయ్యాడు, అదే కావాలి చూసుకుంటున్నారండి. మా జాతోడు నాయకుడు అయ్యి మా జాతికి ఏం చేసాడు, ఇది మర్చిపోతున్నారు. నాకు కావాల్సింది ఈ రోజు పొద్దున్న సాయంత్రానికి పనిచేసాను, నాకు ఎంత జీతం ఇస్తున్నావో అదే కావాలండి. నేను ఉద్యమం కూడా, లేకపోతే కాపులకు కూడా, నువ్వు డిప్యూటీ సీఎం అయ్యో పవన్ కళ్యాణ్, కాపు జాతికి ఏం చేసావు? 28% నీకు గంపగుత్తుగా ఓటేసారు, నువ్వేం చేసావు? ఇదే కావాలి మాకు. అల్టిమేట్ గా నువ్వు కాపు అయితే ఏంటి, లేకపోతే కమ్మ అయితే ఏంటి, రెడ్డి అయితే మాకేంటి, కాపు జాతికి నువ్వేం చేసావు? మాకు కావాల్సింది అదే. అది మర్చిపోతున్నారు. రేపు పొద్దున ఇప్పుడు తెలియదండి, వాళ్ళందరికీ కొంచెం తెల్లంటికలు వచ్చినప్పుడు తెలుస్తాయన్నమాట. మనం ఏ తప్పు చేసామో, ఒక జనరేషన్ ని ఎట్లా నాశనం చేసేసామో, మళ్ళీ వాళ్ళ పిల్లల జీవితంలో ఎట్లా నాశనం చేసేసామో అని చెప్పి తెలుస్తుంది మాట. పేదరికంలో మగ్గిపోయిన తర్వాత తెలుస్తుంది మాట, వాళ్ళ బతుకులు ఏంటి తెలుస్తాయి. ఇప్పుడు ఎంత చెప్పినా ఈ రకం కాదు. ముద్రగడ పద్మనాభం గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఈ జనరేషన్ తెలియపోతే మంచిది. కొన్ని రోజుల తర్వాత రంగా గారి గురించి ఈ రోజు ఫోటోలు పెట్టుకుంటున్నాం కదా మనం. చచ్చిపోయిన తర్వాత ఫోటోలు పెట్టుకుంటున్నాం కదా. ఒక జనరేషన్ లో ఆయన రౌడీ అన్నారో, లేకపోతే గోండా అన్నారు, కానీ ఈ రోజు ప్రతి ఒక్కడు రంగా గారి విగ్రహాలు పెట్టుకుంటున్నాం కదా. అలాగే ముద్రగడ పద్మ విగ్రహాలు మనుషులు తెలుసుకుని ఆటోమేటిక్గా వస్తుంది, కానీ మనం ఎవరు మోటివేట్ చేయలేమండి. ఎందుకంటే ఈ రోజు నేను 6 వీడియోలు పెట్టినంటే మా కాపు పెట్టలే పచ్చి బూతులు తిడుతున్నారు. రెడ్డి చచ్చిపోయాడు మీ బతుకులు తగలే, ఇది ఒక బతుకేనా? ఒక మనిషి చచ్చిపోతే, సాటి మనిషి మన కాపు బిడ్డ చచ్చిపోతే పెట్టవలసిన కామెంట్లు ఏమి? మీకు సిగ్గు ఎగ్గు లేదా? కాపుల కోసం ఎంత కష్టపడ్డాడు. పోనీ ఒకవేళ మీరు ఊరిగించేస్తున్న పార్టీలు కానీ ఏమన్నా కాపుల గురించి ఏమైనా చేసినాయా? ఒక సమాధానం లేదు. ఒక కాపు కార్పొరేషన్ లోన్ తీసుకొచ్చారా? ఒక కాపులకి ఏమైనా తీసుకొచ్చారా? ఇంకా జగన్మోహన్ రెడ్డి బెస్ట్ అండి, 400 కోట్లు ఇచ్చాడండి కాపు కార్పొరేషన్ లోన్లకి. 4,000 కోట్లు ఇచ్చినట్టున్నాడండి. ఈయన ఇచ్చాడు 15,000 కోట్లు హామీ ఇచ్చారండి, ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఆర్టీ యాక్ట్ పెడితే 0 ఉందని చెప్పారు మాకు. ఆర్టీ యాక్ట్ లో కాపు లోన్లకి 0 ఉందని చెప్పారండి. ఓ రకంగా చెప్పాలి. అలాగని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే నేను పదే ఆ నాయకుడిని కామెంట్ చేస్తాను, ఈ నాయకుడిని విమర్శించడం నా హక్కు కామన్ మ్యాన్ గా. నేను కామన్ మ్యాన్ గా మారిన తర్వాత